నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మజ్జిగౌరి ఛానల్ అండి. నేనైతే ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో ఇక్కడ మీకు ఈ క్లిప్పింగ్ షేర్ చేస్తున్నాను. మసాలా పొడి ఇగోండి, ఇవి మసాలా పేస్ట్ చేయాలండి. కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే ఇక్కడ ఆలు అండ్ క్యారెట్, అలాగే గ్రీన్ పీస్, ఇంతేనండి. ఎల్లుల్లిపాయలు మసాలాకండి. అలాగే ఇక్కడ నేను ఈ లోటతో తీసుకున్నాను రైస్. ఇక్కడ యూనిట్ రైస్ తీసుకున్నానండి నేను. ఇవైతే నాకు బాగా వస్తుంది బిర్యానీ అని. ఇంకోండి ఇది పేస్ట్ చేయాలి. అలాగే బియ్యం నానపెట్టుకోవాలండి ముందేనే. మనం దేంతో తీసుకున్నాం దాంతోనే 1:30 వేసుకోవాలండి. వాటర్ వేడి చేసుకోవాలి బిఫోర్గా. అలాగే నెయ్యి, ఆయిల్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా క్లిప్పింగ్లోన. ఎంత మనకి ఐటెం బట్టి మనం ఆయిల్ ఇక్కడ యూజ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 15 మెంబర్స్కి చేస్తున్నాను. అలాగే బిర్యానీ ఆకు ఫస్ట్ వేసుకున్నాను, చూస్తున్నారు కదా క్లిప్పింగ్లోన. అలాగే మసాలా పొడి ముందు గ్రైండ్ చేసుకున్నానండి. పులావ్ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగా వేసుకున్నాను. పొడి చేసి వేసుకుంటే ఆయిల్లో వేస్తే స్మెల్ వస్తుంది. అలాగే ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా క్లిప్పింగ్లో. నేను ఇక్కడైతే ఒక ఆనియనే తీసుకున్నానండి, ఎక్కువ వేసుకోలేదు. అలాగే జీడిపప్పు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా క్లిప్పింగ్లో. అలా కలుపుతూ ఉండాలండి అడుగంటుకున్న. అలాగే గ్రీన్ పీస్, క్యారెట్, ఆలు అండి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే మెత్తగా అయిపోతాయి. కొంచెం పెద్దవైతే బిర్యానీలో బాగుంటుంది. చూస్తున్నారు కదా క్లిప్పింగ్లో. అలా కలుపుతూ ఉండాలి అడుగు, చూడండి అలా కలుపుతూ ఉండాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ముక్కలు మగ్గుతాయండి. అలాగే మసాలా పేస్ట్ చేశాను కదా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొబ్బరి అండి. ఇది వేస్తే టేస్టీగా ఉంటుంది బిర్యానీ. అలాగే మెంతి అండి, కస్తూరి మెంతి, చూస్తున్నారు కదా. అలా ఈ మొత్తం వేసి వేపాలండి, బాగా కలయబెట్టాలి. ఇక్కడ నేనైతే కస్తూరి మెంతి వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక బియ్యం కూడా నానపెట్టి ముందే ఉంచాలని చెప్పాను కదా, 1/2 అవర్ కానీ 1 అవర్. అలాగే వాటర్ బాగా వేడయ్యాక మనం వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ముక్కలు వేగిపోయాక. చూస్తున్నారు కదా, మనం వేడి చేసిన వాటర్ ఇందులో వేసుకోవాలి ముక్కలు వేగాక. అలాగే రైస్ కూడా వేసుకున్నాను. నీళ్ళు బాగా మరిగిపోవాలండి రైస్ వేసుకునేటప్పుడు. ఇలాగా మనం యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 1/2 అవర్ మూత పెట్టుకున్నాక ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడే చూసుకోవాలి మనకి ఎలా ఉందన్నది, ఫ్రైడ్గా వచ్చిందా లేదో చూసుకోవాలి. మరొక 10 మినిట్స్ చూసుకొని మనం స్టవ్ కట్టేస్తే పొడి పొడిగా వచ్చింది చూడండి, ఎంత ఫ్రైడ్గా. నేనైతే ఇక్కడ ఇలా చేశానండి. ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. టేస్టీగా వెజ్ బిర్యానీ రెడీ అండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో పెట్టాను, ప్లీజ్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.